సీఎం రేవంత్ రెడ్డి గారు గెలవంగానే 100 రోజులకి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా! కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తయింది. మిగతావి చేస్తారంటారా? ఏమో ఆ సార్ ఏం చేస్తాను నేను ఆటోలో ఆడుకుంటారు. ఇప్పుడు ఆటోలు దందలు లేకుండా అయిపోయింది. మా కష్టాలు అయిపోతుంది. సినిమా యాక్టర్ అయి ఉండి ఆటో నడుపుకున్న ఆటో దందాలు లేవు, సినిమాలు లేవు, ఏం లేవు. ఏం చేయాలని అసలు అర్థమవుతలేదు. పొద్దున్న నుంచి తిరుగుతున్నా కానీ ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరు. అలా యాస్ట్కి వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటున్నా. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తొందరగా చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ మాట ఎంతవరకు సమంజసం అంటారు? చేస్తే మంచిదే సార్, చేస్తే మంచిదే. ఆటోల గురించి చేస్తున్నాను మంచిదే అని మేము గమ్మునున్నాం. మా ఆటో దందాలు మాత్రం నడచలేవు. ఏం చేయాలనుకో అసలు అర్థమవుతుంది. ఇంట్లో రోజు కొట్లాడదు. ఏం డబ్బులు తెస్తారు ఏం తెస్తారు అంటే ఏడుకెళ్ళి తేవాలని బయటకు వచ్చి ఏడ్చుకున్నాడు తప్ప ఏం లేదు మాది. అంటే సెంట్రల్‌లో కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? వస్తే ఇక మనకు దాని గురించి ఏం తెలియదు సార్. వస్తేనే మంచిది. అది వస్తేనేగా కాంగ్రెస్ వస్తేనే మంచిది సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా! కేవలం ఒకటి అయ్యింది. మిగతా రోజుల్లో పూర్తి చేస్తారంటారా? ఏమో తెలియదు. చేస్తాడో చేయడో అంతగానో తెలియదు. అది ఒకటి చేసిండు, అది బస్ది. దానివల్ల ఆటోలు మొత్తం చాలా డిమాండ్లు కూడా అయిపోయింది. ఒక్కటి పడతలేవు, బుకింగ్స్ లేవు, ఏం లేవు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనివల్ల మస్తు చాలా డ్రైవర్లు చాలా విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యామిలీని మస్తు ఇబ్బందులు పడుతున్నాయి. కార్లు, ఆటోలు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ 6 గ్యారంటీలు అంటే చెప్పలేము, కానీ ఈ ఒక గ్యారంటీ అనేది బస్ డ్రైవర్ అనేది ఒకటి కొంచెం తక్కువ వేస్తే బాగుండేది. ఈ పథకం కాకుండా వేరే పథకం వేసినా ఇంకా బాగుండేది. ఏమో 6 గ్యారంటీ అయితే నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు కూడా ఒకవేళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాంగ్రెస్ వస్తున్నారు. వచ్చింది కాంగ్రెస్ కదా ఇది కేంద్రంలోనా? సెంట్రల్లో వస్తే ఏమో అని తెలియదు. చేయరనుకుంటా నా వేస్ట్ ఇది. మొత్తం ఫస్ట్ టైం మొత్తం పుకార్లు చెప్తా, తర్వాత మొత్తం అంతే ఐదావదిగా ఉంటుంది. ఈ కేసీఆర్ కానీ అట్లే చేసిండు, ఇది అట్లే ఉంటుంది అనుకుంటాను నేనైతే. అంటే ప్రజలు ఈ మాట వల్ల ఏమన్నా అభిప్రాయం చెప్తారంటారా? ప్రజలు ఏమన్నా గుడ్డిగా నమ్ముతారు ఏదైనా. ఆ చేస్తా అంటే ఆ చేస్తాడు మావాడు అని గుడ్డిగా నమ్మేసి చేసేస్తాం. మేము అప్పటికి అట్లా చేసారు కదా, కేటీఆర్కి మేము చేస్తా అది చేస్తా అన్నారు. ఏం చేయలేదు. లాస్ట్ దోచుకు తిన్నాడు, మంచిగా అయిపోయింది. ఈయన చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. ఇక లాస్ట్ వరకు ఎట్లయితే తెలియదు. అంతే, ఏ ప్రతిభ అయినా అంతే ఉంటుంది. ఇక మా కష్టాలు మాకు తప్పదు. మేము చేసుకోవాలి. మాకు పడుతుంది మొత్తం దెబ్బలు ఎక్కడో. ఇక ఆటోలు పొద్దున నుంచి ఒక్క బుకింగ్ లేవు, పడతలేవు, ఇచ్చారు. ఫ్యామిలీ ఎట్లా చూసుకోవాలి? మస్తు ఇబ్బందులు అవుతాయి మాకు. ఇది వేస్ట్. ప్రభుత్వం అసలు ఉండదు వేస్ట్. అంటే ఒకవేళ పూర్తి కాకపోతే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా వేరే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పూర్తి కాకపోతే చేస్తారు చాలా వరకు. ఇక డ్రైవర్స్లు వాళ్ళంతే మస్తు చేస్తారు. ఇక అంటే ముసలోళ్ళు వాళ్ళే, వృద్ధోళ్ళు వాళ్ళు మాత్రం చేసుకోరు. కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం చూస్తారు.